ఓకే గైస్, నెక్స్ట్ నేను క్లాస్లో నాకు సడన్గా నిద్ర రావడంతో నేను క్లాస్ సడన్గా ఆప్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు నిన్న 75 యానివర్సరీ అండ్ యూరోసీమా బాంబింగ్, అంటే యూరోసీమా బాంబ్ వేసి యుఎస్ఏ అనేది 75 సంవత్సరాలు కాగన్న సందర్భంగా దీన్ని మాట్లాడుకోవడం జరిగింది అనమాట. దీనికి ఏంటంటే మనకు 1945లో 2 బాంబ్స్ వేసారు. దాంట్లో ఏంటంటే ఒక బాంబ్ పేరు లిటిల్ బాయ్. ఈ లిటిల్ బాయ్ దీని మీద వేసారు. ఇది యురేనియం ఫిజన్, చూసుకోండి, మనకి యురేనియం ఫిజన్ ద్వారా చేసిన బాంబు అనమాట. ఇది లిటిల్ బాయ్, దీని కోడ్. ఓకే, తర్వాత మనకి వచ్చేసి ఫ్యాట్ అండ్ నాగశాఖ మీద, హిరోషిమా మీద వేసింది లిటిల్ బాయ్, నాగశాఖ మీద వేసింది ఫ్యాట్ మ్యాన్. మనం ఏంటంటే యాలిడ్ యాక్సెస్ అని చెప్పి 2 టైప్స్లో ఉన్నాయి అప్పుడు కంట్రీస్. ఎలా అంటే యాలిడ్లోకి వచ్చేసి యూకే, ఫ్రాన్స్, బెల్జియం, యుఎస్ఎస్ఆర్ ఉన్నాయి. మనకి యాక్సెస్లోకి వచ్చేసి జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్. ఇవన్నీ కూడా సముద్రం మీద కొంచెం వార్ ట్రేడ్ ద్వారా ఇలా గొడవల కింద జరిగినాయి అన్నమాట. జర్మనీ చూసుకుంటే హిట్లర్, అలా ఒకరికొకరు గొడవ ఆడుకుంటే చిన్న గొడవ అలా పెద్ద గొడవ అయిందనమాట. అమెరికా అనేది ఏంటంటే వీళ్ళు జపాన్ ఎప్పుడైతే షిప్ని కోల్చాలని ఆలోచనలో పడ్డదో అప్పుడు వెంటనే అమెరికా అన్నది ఏంటంటే అటాక్ చేసింది జపాన్ మీద. అప్పుడంటే న్యూక్లియర్ ఉండడం వల్ల ఇంత లాస్ అనమాట. అదే న్యూక్లియర్ లేకపోతే మనకి ఇప్పటికీ కూడా నాగసాకి హిరోషిమా అనేది బాగుంది అనమాట. అక్కడ గడ్డి లేకుండా కూడా అయిపోయిందంటే అక్కడ ప్రకృతి ఎంత దారుణంగా దెబ్బతిని ఉంటుందో మీరే చూసుకోండి. మనకేంటంటే ఫ్యూజన్ అని మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఫ్యూజన్ ఎలా వస్తుందో, ఫ్యూజన్ ఎలా ఉంటుందో 2 వివరించి కూడా చెప్పాను. న్యూట్రన్లో ఆటం బాంబ్ అంటే ఏంటి, న్యూక్లియర్ బాంబ్ అంటే ఏంటి కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, ప్రీవియస్ క్లాస్లోకి వెళ్ళండి. లేకపోతే డౌట్ ఉంటే మళ్ళీ నేను కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే తెలుసుకోవాలన్నమాట. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. జపాన్ మీద అమెరికా చేసిన దాడికి ఇప్పటికి ఇంకా గట్టి మొదలేదు ఆ నెలలో. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి అది. ఓకే, నెక్స్ట్ మామూలుగా ఏంటంటే ఇలాగే అటాక్ చేసే వాళ్ళు ఏమంటారంటే అబ్కాషా అంటారు. అబ్కాషా నార్మల్గా ఏంటంటే ఇది అలా కాకుండా ఇక్కడ జపాన్ ఇంకా ఆ దాడితో ఒకటే చేసుకుంది, నాన్ ప్రొపలేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పేసి. ఇంకా మేము శాంతికే ఉంటాము, ఇలాంటి వెపన్స్లో ఎప్పుడు యూజ్ చేయము, ఎప్పుడు కూడా దీని మీద అటాక్ చేయమని చెప్పి జపాన్ చెప్పడం జరిగిందనమాట. ఆ జపాన్ 1970లో మనకు ట్రీటీ చేసుకుంది. ఆ ట్రీటీ పేరు ఏంటంటే నాన్ పాపులేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే ఇంకెప్పుడు నేను వెపన్స్ వాడను, న్యూక్లియర్ వెపన్స్ వాడని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనం సునామీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఇది ఏంటంటే యునెస్కో అన్నది దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. యునెస్కో అనేది ఒక పోర్టల్ పెట్టి ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ అనమాట. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్. మీకు ఏంటంటే ఇలాంటి పదాలు చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏంటంటే మీరు చదవగా మీకు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. అంటే మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే ఏమి మర్చిపోకుండా ఉంటారన్నమాట. మనం ముఖ్యంగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సునామీ రెడీ ప్రోగ్రామ్కి యునైటెడ్ నేషన్కి. ఓకే గాయస్, తర్వాత చూస్తుంటే మనకి యునెస్కో అనేది ఏంటంటే అసలు ఏంటిది, ఏం చేస్తాను మీరు కామెంట్లో పెట్టండి. యునెస్కో ఫుల్ ఫామ్ UNESCO అంటే ఏంటి, ఇది అసలు ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ అసలు ఎందుకు ఎలా ఏర్పాటు చేయడం జరిగింది, అసలు ఏంటి అని చర్చలోకి వెళ్తే మనం ఏంటంటే మనకి సునామీ వచ్చినప్పుడు రెడీగా ఏంటంటే కొన్ని టీములు తయారు చేద్దాం అనమాట. అలాగే టీం తయారు చేసినప్పుడు కూడా ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అలా చూసుకుంటే ఏంటంటే ఏమైందంటే మనకి మన ఇండియాలో ఫస్ట్ టైం ఒడిశాలో 2 టీములకి ఈ గ్రాఫిక్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే అవి ఏమిటంటే ఎంక్టటిఫ్రా నెలసాయి ఈ 2 కంటే సునామీ రెడీ కమిషన్ అన్న కమిటీస్కి గుర్తించారనమాట. ఎందుకంటే సునామీ వస్తే ఎలా దాన్ని అధిగమిస్తారో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉందన్నమాట. అంటే అవేర్నెస్ కల్పించింది ఆ టీంని చూసుకుంటే మనం ఎంకటఫోరా, తర్వాత వచ్చి నోయలసియాయి. అంటే మనం ఎప్పుడు ఏం చేసుకోవాలంటే ఇది ఇప్పుడు ఒడిశా తీర ప్రాంతాల్లో ఏమైనా కోస్టల్ ఏరియాలో సునామీ వస్తుందనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఇలా ముందుగా అవేర్నెస్తో రెడీగా ఉండి అక్కడైతే ఏ కోస్టల్ ఏరియాలో ఇల్లులు ఉన్నాయో అందరినీ ఖాళీ చేయించి వేరే చోటకి పంపడం. అలా అది యుద్ధ ప్రతిపాదక అన్నమాట. చాలా స్పీడ్గా చేయాలి, లేకపోతే సునామీ అన్నది అందరినీ చుట్టుపెట్టేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలా రెడీ చేయడంలో ఇది ఒక ఇంటెలిజెంట్ అనమాట. అందుకని చెప్పి యునెస్కో అన్నదే మన ఫస్ట్ టైం ఒడిశాలోనే ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ అనేది ఏర్పాటు చేసి ఈ 2 గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నమాట. ఏంటి ఇది ప్రోగ్రామ్ పేరు వచ్చేసి సునామీ రెడీ ప్రోగ్రామ్. సునామీ అనే పేరు జపాన్ నుంచి వచ్చింది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. మనకి టీ సైలెంట్ అవుద్ది ఎప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్కి మన ట్రాన్స్లేట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అలా చూసుకుంటే జపాన్ నుంచి మారిందే సునామీ అనేది సునామీ కింద మారింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం మన ఇండియాకి రికగ్నైజ్డ్ ఇవ్వడం జరిగింది మన కమ్యూనిటీస్కి. ఓకే, తర్వాత చూసుకుంటే ఇంప్లిమెంట్ ఇన్ ఇండియా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సునామీ రెడీ ఇన్ ఇండియా ఇంప్లిమెంటెడ్ బై ది నేషనల్ బోర్డు. అంటే ఇదంటే దేని కింద ఉంటుంది, నేషనల్ బోర్డు కింద ఉంటుంది. ఈ నేషనల్ బోర్డు మినిస్టర్ శాఖ కింద ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎర్త్కి కానీ ఫ్లడ్స్ కానీ డెజర్ట్స్ కానీ ఇలాంటివి దేనికన్నా మనకి మినిస్టర్ ఉంటుంది అంటే మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మీకు ఏంటంటే మనకి ఇప్పుడు మీరు అనుకోవచ్చు బాబో మినిస్ట్రీ ఇలా ఎలా గుర్తుపెట్టుకుంటాం అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఏంటంటే
మనకి ఇలాంటి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇలాంటి గుర్తుపెట్టుకుంటే తర్వాత కష్టమైన కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫారెన్ ఉంది, ఫారెన్లో అంటే ఇప్పుడు విదేశీ ఏమైనా పెట్టుబడులు కానీ గూడ్స్ కానీ ఏదైనా వస్తే ఏ మినిస్టర్ చూసుకుంటుంది అని ఏమైనా డౌట్ రావాలి. మీకు అప్పుడు ఏం డౌట్ రావాలంటే ఎన్నో రెండు రావాలి, ఫైనాన్స్ మినిస్టర్ రావాలి, కామర్స్ అండ్ ఎక్స్టర్నల్ మినిస్టర్ రావాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే బయట అంతా చూసుకుంటారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫైనాన్సింగ్ అంటే డబ్బులు, ఇలా రెండు మీకు డౌట్ వచ్చిందంటే మీరు ఇంప్రూవ్ అవుతున్నారని అర్థం. ఓకే, తర్వాత చూసుకుంటే మనం ఇదంతా ఫ్లడ్స్ ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే నార్మల్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చూసుకుంటుంది. మనకి నేషనల్ డిజాస్టర్ యాక్ట్ ఎప్పుడు చేశారంటే 2005లో చేశారు. ఓకే, మీకు ఈరోజు నేను క్వశ్చన్స్ మాత్రం తక్కువగా ఇస్తున్నా, ఎందుకంటే నిన్న క్లాస్లో నాది పొరపాటు కొంచెం లేట్ అయింది. తర్వాత చూసుకుంటే ఇదేంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా దీనికి లింక్ అప్ అయి ఉంటుంది అనమాట. చూసుకోండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంది, కానీ ఏంటంటే పైది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. ఓకే, నేషనల్ డిజాస్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ కానీ డిఫెన్స్ కానీ కొన్ని ప్రమాదాలు చేసినా దాన్ని డిజాస్టర్గా పరిగణించడం జరిగింది. అందుకని చెప్పి దీనికి హోమ్ అఫైర్స్ కింద కూడా దీన్ని పెట్టడం జరిగింది, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, మీకు ప్రతిదీ డౌట్లు రావాలి, ఎప్పుడైతే డౌట్లు వస్తాయో అప్పుడు ఇంప్రూవ్ అవుతుందని అర్థం. ఓకే, నేషనల్ చూసిన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ డైరెక్ట్ డిజాస్టర్ మేనేజర్స్ అంటే మనకు సింపుల్గా చూసుకోండి. నేను ఆల్రెడీ మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం ఇన్క్వాయిస్ నాకు ఫుల్ ఫామ్ పెట్టండి. ఓకే, ఇన్క్వాయిస్ అంటే వాట్ ఇస్ దాని మెయిన్ దాని రోల్ ఏంటి, మన ఇండియా మీద రోల్ ఏంటి, దానికి ఇంకా ఇంటర్నేషనల్ ఏమైనా రోల్ ఉన్నాయో మొత్తం చూసుకోండి. ఓకే, ఇన్క్వాయిస్ ఫుల్ ఫామ్ నాకు పెట్టండి. ఓకే, మనకి ఏంటంటే సముద్రంలో ఏమన్నా చట్టాలు కానీ లాస్ కానీ చూడడానికి ఇన్కో సోచ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్. వాట్ ఇస్ ద కాగ్ పని ఏంటి, ఇదే లాస్ట్ ఆర్టికల్లో కాగ్ ఏం చేస్తే ఏంటి మొత్తం అంతా కూడా చూసుకుంటే మనం సింపుల్గా కాగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక వ్యక్తిని చైర్మన్గా చేయడం జరిగిందండి కాగ్కి. ఆ కాగ్ చైర్మన్ ఎవరంటే మొరమా ఇదివరకు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా పనిచేస్తారు. కానీ ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తిని కాగ్లో పెడితే ఏమవుద్ది, అతను గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ఏంటంటే ఇలాంటి టైంలో మనం పెట్టవలసింది గవర్నర్కి సెంట్రల్కి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తిని పెడితే దీనికి బాగుంటుంది. మనం ఏంటంటే కాగ్ ఏం చేస్తే కాగ్ పని ఏంటి మనం కొంచెం డెప్త్గా చూసుకుంటారు. ఓకే, కాగ్ అనేది ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మనకి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి మొత్తం అంతా లెక్కలు వేస్తాను అనమాట. అంతేకాకుండా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి, తర్వాత స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి ఈ రెండింటిలో కూడా కౌంట్ చేసి మొత్తం చెప్పిద్ది అనమాట. ఇది ఏంటంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంటుంది అనమాట. ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఇది నార్మల్గా ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏంటో చూద్దరు, కొంచెం నేను చిన్న గ్యాప్ వదిలేసాను. దాని ముందు ఏంటంటే ఈ కాగానే ఏంటంటే రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇది పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఈ ఫైల్ ఇస్తారు. ఇది ఏంటంటే చర్చ చేస్తారనమాట, వీళ్ళు నిజంగా చేశారా, చర్చ ఇంత అయిందా అన్నీ కూడా మొత్తం లెక్కలేసి మళ్ళీ ఇలా ఇవ్వడం జరిగింది రిపోర్టు. ఇలా చూసుకుంటే ఏంటంటే ఈ కాగ్కి ఒక ఆర్టికల్ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 148 నుంచి ఆర్టికల్ 151 వరకు కాగ్ గురించి అన్నీ చెప్తుంది అనమాట. ఆర్టికల్ 148 నుంచి 151 వరకు అంటే 3 ఆర్టికల్స్ కాగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, కాగ్ అంటే ఏం చేస్తే దాని రూల్ ఏంటి, అసలు ఏం పని చేస్తా అనేది ఇవ్వడం జరిగింది. మీకు సింపుల్గా కాగ్ ఏం పని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేసేవి స్టేట్ గవర్నమెంట్ చేసి లెక్కలేయడం, ఆ లెక్కలు ఎంత వచ్చింది ఎంత పోయిందని చెప్పడం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ ఎనీవన్ ఆ యూనిట్స్ అన్నింటిని లెక్కేయడం. తర్వాత స్టేట్ గవర్నమెంట్ యొక్క అన్నీ కూడా వేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ రెండు వేసి కాకి చెప్పడం జరిగింది అనమాట. ఇది మామూలుగా సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తుంది, స్టేట్లో అయితే గవర్నర్కి ఇస్తారనమాట. ఈ గవర్నర్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఇది ఇవ్వడం జరిగింది. వీళ్ళంటే చర్చ చేస్తారు, కట్టగేసారు ఎంత వచ్చారో మొత్తం అడగడం జరిగింది అనమాట. ఓకే, కాగ్ అనేది ఎప్పుడు జరిగి న్యూట్రల్గా ఉండాలి, అప్పుడే మనకి ఇండియా అనేది బాగుంటుంది అనమాట. ఓకే, అంతకు మించి మనం ఎక్కువ తెలుసుకోగలదు. మనకి చూసుకుంటాం మనం టోటల్గా మన ఫండ్ 3 టైప్స్ ఉంటాయి, పబ్లిక్, కన్సాలిడేటెడ్, కంటింజెన్స్. మీరు ఏంటంటే కామెంట్లో గూగుల్లో కొట్టండి పబ్లిక్ ఫండ్ అంటే ఏంటి, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి, కంటింజెంట్ ఫండ్ ఏంటి, వీటికి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయో లేదో మీరు కొట్టిన కామెంట్లో పెట్టండి. ఓకే గాయస్, దీనికి నార్మల్ కాకి వచ్చి 6 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ టెన్యూర్ కానీ లేకపోతే 65 ఇయర్స్ ముగిసే వరకు కానీ కాగ్లో పనిచేయడం జరిగింది. ఓకే, నేను ఇంతటితో క్లాస్ క్లోజ్ చేస్తున్నాను, అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా నాకు అరేంజ్ చేస్తాను, నాకు ఎక్కువ చెప్పాలనిపోతే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను అసలు 12 మంది కోసం ఇది స్టార్ట్ చేశాను, కానీ ఏంటంటే 40 మంది చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మొత్తం అందరికీ థ్యాంక్ యూ గాయస్. ఇలాగే మీరు ముందుగా ఇంకా చూడడం ట్రై చేసి ఇంకా డౌట్లు అడిగితే నాకు ఇంకా చెప్పాలని ఆతృత ఉంటుంది. థ్యాంక్ యూ. ఒకవేళ నేను ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా తర్వాత కూడా మీకు ఇలాగే నేను చేస్తాను. అంటే నాకు టీచింగ్ నలుగురికి బాగుండాలి, నలుగురు బాగుంటే నేను చూసి ఆనందపడడం నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ఇంకా కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే నీకు ఎంత ఆడే వరకు ఎంత బిజీలో ఉన్నా కూడా మీకు సింపుల్ కట్లో ఇలాగే మీరు ఐఏఎస్ అయ్యే వరకు నేను పోరాడతాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఉంటాను మరి. జై హింద్.